హలో గైస్, మనకు టీజీ సెట్ ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది మనకి పేపర్ 2లో 55th క్వశ్చన్ ఇది 2025లో అడిగారు. అయితే ఇందులో ఏమంటున్నాడంటే ఈ మాలిక్యూల్స్కి మనకి లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ని కనుక్కోమన్నాడు. BeCl2, BrF5, TeCl4, ClF3 అండ్ XeF4 వీటికి మనం ఇప్పుడు లోన్ పేర్స్ని కనుక్కోవాలి. అయితే ఏంటి 1 1 2 2 0నా లోన్ పేర్స్, లేదంటే 0 1 1 2 2నా, ఇలా మనకి ఆప్షన్స్ ఇచ్చాడు. మనం ఏది కరెక్టో చూద్దాం. ఫస్ట్ బెరీలియం క్లోరైడ్కి చూద్దాం. ఇందులో సెంట్రల్ ఆటమ్ ఏంటి, మనకి బెరీలియం క్లోరైడ్కి ఇలా వేసుకుంటాం కదా, సెంట్రల్ ఆటమ్ వచ్చేసి బెరీలియం అవుతుంది. కాబట్టి బెరీలియంకి మనం ఫస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం, ఫస్ట్ దీని ఆటోమిక్ నెంబర్ తెలియాలి. మనకి బెరీలియం ఆటోమిక్ నెంబర్ ఎంత, 4 అయితే దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, 1s2 2s2. ఇప్పుడు లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ని కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే లోన్ పేర్స్ ఈజ్ ఈక్వల్ number of valency electrons of central atom minus number of bonds by 2. ఇప్పుడు number of valence electrons ఏంటి, మనకి ఇక్కడ ఇది 2. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని, అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని మనం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం. అయితే ఇక్కడ మనకి 2 అనేది వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అవుతుంది. సో నంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, 2. నంబర్ ఆఫ్ బాండ్స్ ఎన్ని, 1 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి 2 - 2/2 0. మనకి ఇక్కడ లోన్ పేర్స్ ఎన్ని వచ్చాయి, BeCl2కి 0 లోన్ పేర్స్ వచ్చాయి. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది BrF5. ఇందులో కూడా సెంట్రల్ ఆటమ్ వచ్చేసి బ్రోమినే అవుతుంది. ఓకే, బ్రోమిన్ యొక్క ఆటమిక్ నంబర్ ఎంత, 35. దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే మనకి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎంత అనేది తెలుస్తుంది. దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బ్రోమిన్ది ఆర్గాన్ 4s2 3d10 4p5. ఇందులో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏంటి, మనకి ఈ p ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్, d ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ కలిపితే మనకి ఎంత, 5 + 2 = 7. ఇది వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మనకి. సో ఇప్పుడు లోన్ పేర్స్ని కనుక్కోవాలి. లోన్ పేర్స్ = number of valence electrons minus number of bonds by 2. ఇప్పుడు ఎలా కనుక్కుంటారు, 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏంటి, 7 మైనస్ నంబర్ ఆఫ్ బాండ్స్ ఎంత, మనకి 5 బాండ్స్ ఉంటాయి. ఇక్కడ బ్రోమిన్ సెంట్రల్ ఆటమ్ అయినప్పుడు మనకి ఇక్కడ ఫ్లోరిన్ ఆటమ్స్ ఎన్ని ఇచ్చాడు, 5 ఇచ్చాడు. కాబట్టి మనకి ఎంత అవుతుంది, అప్పుడు బాండ్స్ అనేవి 5 అవుతాయి. సో 7 - 5/2 2/2 క్యాన్సిల్ అయితే 1. ఇక్కడ లోన్ పేర్స్ మనకి 1. నెక్స్ట్ TeCl4, దీనికి కూడా కనుక్కోవాలి. ఇక్కడ సెంట్రల్ ఆటమ్ వచ్చేసి మనకి ఈ టెల్యూరియం అవుతుంది. టెల్యూరియం యొక్క ఆటమిక్ నంబర్ 52. ఆటమిక్ నంబర్ ఎంత, 52. ఇప్పుడు దీనికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని రాయాలి మనం. క్రిప్టాన్ 4d10 5s2 5p4. మనకి ఇప్పుడు దీంట్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, 2 + 4 6 కదా. సో లోన్ పేర్స్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మైనస్ నంబర్ ఆఫ్ బాండ్స్ బై 2 కదా. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎంత వచ్చింది, మనకి 6. నంబర్ ఆఫ్ బాండ్స్ ఎంత, ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 బాండ్స్ వస్తాయి మనకి. 6 - 4
బై 2 అంటే 2/2 1 దీనికి కూడా 1. నెక్స్ట్ క్లోరిన్ యొక్క ఆటమిక్ నంబర్ ఎంత? క్లోరిన్కి 17 కదా. దీంట్లో మళ్ళీ మనకి ఈ క్లోరిన్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తాం? 1s2 17 కాబట్టి 2s2 2p6 3s2 3p5. లోన్ పేర్స్ ఎంత? ఈ 2 5 అంటే 7. సారీ, ఇవి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 7. నెక్స్ట్ లోన్ పేర్స్ని కనుక్కోవాలి కదా. లోన్ పేర్స్ అంటే ఎలా కనుక్కుంటాం తెలుసు మనకి. నంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ది సెంట్రల్ ఆటమ్ మైనస్ నంబర్ ఆఫ్ బాండ్స్. ఎన్ని బాండ్స్? ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 బాండ్స్ వస్తాయి ఖచ్చితంగా మనకి. సో 7 - 3/2 అంటే 4/2 అంటే మనకి 2 వస్తుంది. ఇక్కడ లోన్ పేర్స్ ఎంత? 2. నెక్స్ట్ క్సినాన్ టెట్రాఫ్లోరైడ్ది కనుక్కుందాం. క్సినాన్ యొక్క అటామిక్ నంబర్ ఎంత? 54. క్సినాన్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? ఓకే. నెక్స్ట్ ఇందులో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏంటి? s ఆర్బిటాల్లో 2, p ఆర్బిటాల్లో 6. ఓవరాల్గా 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో లోన్ పేర్స్ ఈజ్ ఈక్వల్ number of valence electrons of the central atom minus number of bonds 4/2. 8 minus 4/2 is equal to 4/2 2. సో మనకి ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది? 0 1 1 2 2. ఇది లోన్ పేర్స్ యొక్క. సో మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ 1 వచ్చేసి మనకి 0, నెక్స్ట్ 1 1 2 2 వచ్చింది కాబట్టి ఓకేనా. ఇంకా మనకి సెట్లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.